నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము పైల్స్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దామండి. పైల్స్ అంటే అర్షమూలలు అంటాము. ఈ పైల్స్లో ఏంటంటే మనకు 3 గ్రేడ్స్గా డివైడ్ అయి ఉంటుందండి. పైల్స్లో ఒకటి ఏమవుతుంది, ఫస్ట్ గ్రేడ్ పైల్స్లో చాలామందిలో ఏమవుతుంది, మనం మోషన్ వెళ్ళాక బయట కొంచెం బొడిపెలాగా రక్తనాళాల ఉబ్బెత్తులు అంటాము, కొంచెం మన చేతికి టచ్ అవుతుంది. మన మోషన్ వెళ్ళాక మళ్ళీ ఏమవుతుంది, మోషన్ ఫ్రీ వెళ్ళిపోయాక అది లోపలికి వెళ్ళిపోతుంది ఫస్ట్ గ్రేడ్ పైల్స్లో. కానీ సెకండ్ గ్రేడ్ పైల్స్లో విషయానికి వస్తే బయటకు వచ్చిన మొలలు ఏమవుతుంటాయి, అది లోపలికి వేలుతో నెట్టితేనే లోపలికి వెళ్తాయి కొంచెం లైట్గా. అది సెకండ్ గ్రేడ్ పైల్స్లో. థర్డ్ గ్రేడ్ పైల్స్లో ఏమవుతాయి, బయటకు వచ్చిన మొలలు కనిపిస్తుంటాయి, ఎప్పుడు చేతికి మన టచ్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, ర్యాపిడ్కి ఎక్కువ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఉన్నప్పుడు వాళ్ళకు మోషన్ టైట్గా వచ్చినప్పుడు అది ర్యాపిడ్కి గురైపోయి బ్లీడింగ్ పడడం, రక్తం పడడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది థర్డ్ గ్రేడ్ పైల్స్లో విపరీతంగా బ్లీడింగ్ చూస్తాము. చాలామంది ఏం చేస్తుంటారు, సార్ నాకు కొంచెము బయటకు మాంసంలాగా బయటకు వచ్చిందండి, నొప్పి ఎక్కువగా ఉంటుంది, మంట ఎక్కువగా ఉంటుంది, కానీ బ్లీడింగ్ ఉండట్లేదని చెప్తారు. బ్లీడింగ్ ఫస్ట్ సెకండ్ గ్రేడ్స్లో బ్లీడింగ్ ఉండదు. వాళ్ళు చెప్పినట్టుగా నొప్పి మంట మాత్రమే ఉంటుంది. ఆ నొప్పి మంట విపరీతంగా ఉండి వాళ్ళకి యాక్టివ్ లైఫ్ అనేది ఉండదు, డిస్కంఫర్ట్ లైఫ్. వాళ్ళు ఎక్కువసేపు కూర్చొని పని చేయలేరు, ఎక్కడికైనా వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడతారు. అలాగే మోషన్ అసలు ఫ్రీగా ఉండదు, టైట్గా ఉంటుంది, చాలా భరించరాని నొప్పి, ఎక్కువగా మంట, అంటే సూదులతో పొడిచినట్టుగా కానీ అట్లా మంట కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఈ పైల్స్ ప్రాబ్లమ్ స్టార్టింగ్ స్టేజ్లో చూస్తుంటాం. వీటికి ఏం చేస్తుంటాం మనము, థర్డ్ గ్రేడ్ పైల్స్లో కొంతమంది ఆపరేషన్ చేయించుకుంటారు. అంటే 2 రకాలండి, ఒకటి లేజర్ చేయించుకుంటారు, ఇంకోటి క్షారసూత్ర పద్ధతి ద్వారా థ్రెడ్డింగ్ మెథడ్ ద్వారా కూడా కట్ చేసి చేయించుకుంటారు. అయినా కూడా రిపీట్ అవుతాయండి పైల్స్లో. మీరు గుర్తుంచుకోండి, ఎప్పుడు మనము ఆపరేషన్కి వెళ్ళొద్దు, ఎందుకంటే చాలా సెన్సిటివ్ పార్ట్. మనం ఒక్కసారి ఆపరేషన్కి వెళ్ళామా అది కంటిన్యూస్ రిపీట్ అవుతుంటుంది. అది ఏ స్టేజ్లో వెళ్ళాలి అంటే, ఇక విపరీతంగా ఉంది, బయటకు వచ్చిన మొలలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి, కంటిన్యూస్ బ్లీడింగ్ అవుతున్నాయి, మా వల్ల అవ్వట్లేదు అన్న లాస్ట్ స్టేజ్లోనే ఆపరేషన్కి వెళ్ళాలి. చాలామంది మొదట గుర్తించి కొంతవరకు భరించుకోగలుగుతారు, అలాంటి వాళ్ళు ఆపరేషన్కి వెళ్ళొద్దండి. మనం మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటే, హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే అది మెల్లమెల్లగా డిజాల్వ్ అవుతాయి. ఆ బయటకు వచ్చిన మొలలు మెల్లమెల్లగా కరిగిపోతాయి, డిజాల్వ్ అయిపోతాయి. దాంతోపాటు మోషన్ అనేది ఫస్ట్ ఫ్రీగా వచ్చేలాగా చేస్తాం. అంటే వాళ్ళకి ఫస్ట్ ఎక్కడ ప్రాబ్లం అయింది, పైల్స్ రావడానికి ముఖ్య కారణం మలబద్ధకం. అంటే ఇంకోటి కారణం గ్యాస్. ఆ గ్యాస్ ప్రాబ్లం రావద్దు వాళ్ళకు, మలబద్ధకం అంటే మోషన్ అనేది ఫ్రీగా ఉండేలాగా చూడాలి. ఈ రెండు కూడా సక్రమంగా ఉంటే పైల్స్ ఫామ్ కావు. కాబట్టి మనం చేయాల్సిన ముందు ఏంటంటే గ్యాస్ రాకుండా చేస్తాం. వాళ్ళకు ఎలాంటి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ రాకుండా, ఇంటర్నల్గా మోషన్ ఎప్పుడు ఫ్రీ అయ్యేలాగా, ఈజీగా వెళ్ళేలాగా వాళ్ళు చేసినట్లయితే వాళ్ళ పైల్స్ నుంచి బయటపడతారు, నొప్పి మంట కూడా తగ్గుతుందండి. కాబట్టి ఈ పైల్స్లో మనకు ఎలాంటి స్టేజ్లో వచ్చినా మనకు 100% క్యూర్ చేయొచ్చండి. ఎందుకంటే మన దగ్గరకు వచ్చిన కేసెస్లలో 70% ఆపరేషన్ అయిన కేసులే. ఎందుకు ఆపరేషన్ చేయించుకుంటారు అనుకుంటే, స్టార్టింగ్ వెళ్ళామంటే చూడడం ఇమ్మీడియట్గా ఆపరేషన్ అంటారు. వాళ్ళు కూడా యాక్టివ్ ఉండాలి, తొందరగా అవ్వాలి, ఎందుకంటే భరించలేకపోతుంటారు కొంతమంది. కాబట్టి ఆపరేషన్ సరే పర్లేదు చేద్దామని చేసేస్తారు, చిన్న ఆపరేషన్ అని. కానీ రిపీటెడ్ మాత్రం ఖచ్చితంగా అవుతాయి. నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్లలో 2-3 సార్లు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళే ఉన్నారండి. వాళ్ళు ఇంకా ఆపరేషన్ వెళ్తే అది చాలా ఇబ్బంది అవుతుంది, ఇంకా చాలా కాంప్లికేషన్స్ పెరుగుతాయి. ఒకసారి చేయించడమే కష్టం అంటే 2-3 సార్లు చేయించడం అంటే ఇంకా కష్టం అండి. కాబట్టి మనం ఆ స్టేజ్కి వెళ్ళొద్దు. స్టార్టింగ్ స్టేజ్లోనే గుర్తించండి. మీరు చిన్న మనకు చేతికి వేలుకు టచ్ అవుతున్నాయి, మాంసం లాంటిది బయటకు వచ్చినట్టుంది, మోషన్ ఇబ్బంది అవుతుంది, మలబద్ధకం ఉంది, అసలు మార్నింగ్ లేస్తే మోషన్ అవ్వట్లేదు, వెళ్ళాల్సి వస్తుంది అనుకుంటే మాత్రం మీరు ముందు గుర్తించి మీరు హోమియోపతి ట్రీట్మెంట్ మీరు స్టార్ట్ చేసుకోండి. 100% మీకు ఫ్యూచర్లో ఆపరేషన్ లేకుండా తగ్గించండి. ఆపరేషన్లోకి వెళ్ళరిక మీరు, ఎందుకంటే మొదట స్టార్టింగ్లోనే ఉన్నారు కాబట్టి ఈజీగా కరిగిపోతాయి, ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది. కాబట్టి ఈ పైల్స్ ప్రాబ్లం ఉన్నట్లయితే, అర్షమూలాల ప్రాబ్లం మీకు ఉన్నట్లయితే ఒకసారి మన హోమియోపతి ట్రీట్మెంట్ వాడుకోండి. మీకు వాటిలో ఇంటర్నల్గా రాకుండా, మళ్ళీ ఫ్యూచర్లో ఇట్లాంటి ఎఫెక్ట్ రాకుండా మనం చూడడం జరుగుతుందండి. నమస్కారం అండి.